హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం హోమ్లో నంబర్స్, ఓకేనా. ఈ నంబర్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, ఓకేనా. దీన్ని యూస్ చేసేసుకొని మనము మన వాల్యూస్ యొక్క ఫార్మాట్ ఎలా చేంజెస్ చేస్తామన్నది ఈ క్లాస్లో తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఇక్కడ ఒక డేట్ కాలం ఉంది. ఇక్కడ మనకు ఒక డేట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ డేట్ వాల్యూస్లో నాకు ఈ వాల్యూస్ అన్నీ ఎలా ఉన్నాయంటే, నాకు ఒక డేట్ ఓకేనా, సార్ట్ బై డేట్ ఫార్మాట్లో ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, నాకు లాంగ్ డేట్లో రావాలంటే, లాంగ్ డేట్ అంటే చూడండి, డే విత్ మంత్ ఇయర్ చూపిస్తుంది. ఈ సెలెక్ట్ చేసుకుంటే చూడండి, మొత్తం ఫైల్ ఫార్మాట్ అంతా చేంజెస్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా మనము డేట్ కంటే డేటు, సార్ట్ బై డేట్ అన్నమనుకో ఓన్లీ డేట్ వరకే వస్తుంది. లాంగ్ డేట్ అన్నమనుకో లాంగ్ డేట్లో వస్తుంది. లేదు నాకు టైం కావాలని అనుకో, చూడండి డిఫాల్ట్ టైం 12 వరకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ టైం జోన్కి రిలేటెడ్గా లేదు వాల్యూస్. సో ఇదేం చేస్తుంది, ఒకటే షో చేసుకుంటూ వస్తుంటుంది. ఏదైనా అంతే, మనం దానికి ఏ ఫార్మాట్లోకి కనుక మనం ఏదైనా వాల్యూ చేంజెస్ చేసినాం అనుకో, కంపల్సరీ ఆ ఫార్మాట్ రిలేటెడ్గానే వాల్యూస్ ఉండాలి. ఆ ఫార్మాట్కి రిలేటెడ్గా వాల్యూస్ లేకపోతే ఇలా ఒకటే వాల్యూ వస్తుంటుంది. చూడండి పర్సంటేజ్ తీసుకుంటే చూడండి, మొత్తం పర్సంటేజ్ ఒకటే వాల్యూ, ఓకేనా. సో ఇది మనకు డేట్ కాలం కాబట్టి, సో డేట్కి రిలేటెడ్గానే మనం చేంజెస్ చేయాలి, ఓకేనా. సో మరి ఇప్పుడు చూడండి, ఇవన్నీ నంబర్స్, ఓకేనా. సో ఈ నంబర్స్ అన్నప్పుడు ఈ నంబర్స్కి మనం ఈజీగా నంబర్ ఫార్మాట్లోకి కానీ, కరెన్సీ ఫార్మాట్లో కానీ, లేదా అకౌంటింగ్ ఫార్మాట్లోకి కానీ, పర్సంటేజ్ ఫార్మాట్లో కానీ, ఫ్రాక్షన్ ఫార్మాట్లో, సో ఇలా మన టెక్స్ట్ ఫార్మాట్లోకి మనం చేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు నేను కొన్ని చేంజెస్ చేసి చూపిస్తాను. నంబర్ ఫార్మాట్లో కన్నా మనకు చూడండి, నంబర్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ నాకు కరెన్సీ ఫార్మాట్లో రావాలంటే చూడండి, కరెన్సీ ఫార్మాట్లోకి వస్తుంది. తర్వాత నెక్స్ట్ నాకు అకౌంటింగ్ ఫార్మాట్లో రావాలన్నప్పుడు అకౌంటింగ్ ఫార్మాట్లోకి వస్తుంది. సో ఇలా మనం ఇక్కడ కూడా ఫార్మాట్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నాకు కరెన్సీ రావాలంటే మౌస్ రైట్ క్లిక్ ఇచ్చేసి కరెన్సీస్ వస్తాయి. లేదు నాకు కరెన్సీ వద్దు, వేరే కరెన్సీ రావాలంటే ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ కావాలా, లేకుంటే యూరో కావాలా, చైనీస్ రావాలా, ఏదంటే ఆ కరెన్సీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు యూరోప్ సెలెక్ట్ తీసుకున్నాం అనుకో, యూరోప్ వచ్చేస్తుంది. చైనీస్ అన్నాం అనుకో, చైనీస్ కరెన్సీ ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది. చైనీస్ కరెన్సీలు చూపిస్తుంటాయి. స్విట్జర్లాండ్ సెలెక్ట్ తీసుకున్నాం, స్విట్జర్లాండ్ సంబంధించిన రావడం జరుగుతుంది. సో ఇలా మనకు నచ్చిన కరెన్సీస్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పర్సంటేజ్ వైజ్గా కావాలని అనుకో, మౌస్ రైట్ క్లిక్ చేసేస్తే పర్సంటేజ్ వైజ్లో వస్తుంది. కామా వైజ్గా కావాలంటే కామా వైజ్గా వస్తుంది, ఓకేనా. సో వీటిని డెసిమల్ వాల్యూ ప్లేసెస్లో మనం జీరోస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. డెసిమల్ వాల్యూ ప్లేసెస్ అంటే ఏంటంటే, ఈ పాయింట్ పక్కన వచ్చే వాల్యూని అన్ని డెసిమల్ వాల్యూస్ అంటారండి. ఇప్పుడు మనకు 2 ఉన్నాయి, లేదు నాకు ఇంకొకటి కావాలంటే క్లిక్ చేయండి, మౌస్ రైట్ క్లిక్ చేసిన కొద్దీ పెరుగుతుంది. లెఫ్ట్ క్లిక్, మళ్ళీ నెక్స్ట్ మౌస్ రైట్ క్లిక్ చేసిన కొద్దీ తగ్గుతుంటుంది. ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, ఓకేనా. సో ఇలా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఓకేనా. సో ఇది నంబర్లో ఉన్న ఫార్మాట్స్ అన్ని. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా లక్ష్మి స్కిల్స్కు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని క్లాసెస్ వింటూ ఎక్సెల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.